ఇప్పుడు మాకు అంతకుముందు కూడా మూసీ ప్రక్షాళనలో మేము ఒక పార్ట్ అయ్యామండి. మాకు కూడా మా అపార్ట్మెంట్ పక్కన చేశారు. ఏం చేశారు, రివర్ ఫ్లో కోసం మధ్యలో రాళ్ళు ఉంటే రాళ్ళు ఉంటే ఆ రాళ్ళన్నీ కూడా సమానం చేసి ఎక్కడ వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా దోమలు కాకుండా ఒక ఫ్లో కోసం అప్పుడు చేశారండి. పక్కన రోడ్ చేద్దామని రోడ్డు అంతా చేశారు. ఈలోపు గవర్నమెంట్ మారేసరికి నీకు రేవంత్ రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే న్యాయంగా ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు కూడా. ఎందుకంటే మేము కష్టపడండి. ఇప్పుడు మీరు చూస్తుంటే మా ఆర్థిక పరిస్థితులు కూడా అంతేం బాగాలేదు. మీరు ఏదో మేము బయటకు వస్తున్నాం అనుకున్నారేమో. ఎందుకు వస్తున్నాం, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, జాబ్ పరిస్థితులు బాగాలేదు, ఎప్పుడు తీసేస్తారో తెలీదు. మాకు ఈ ఇల్లు తప్ప మాకు వేరే 4-5 ఇల్లులు ఎక్కడా లేవండి. మాకు చాలా మంది ఈఎంఐలు కూడా కడుతున్నారు. మా అపార్ట్మెంట్లో చాలా మంది అంటే రీసెంట్గా కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. 3-4 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు పాపం ఈఎంఐలు కట్టారు. వాళ్ళు రెన్యువేషన్ కోసం మళ్ళీ చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. అది నిజంగా చూస్తే చాలామంది. నెక్స్ట్ ఇంకొకటి అండి, కార్గిల్ యుద్ధంలో పోరాడిన యోధులు కూడా మా అపార్ట్మెంట్లో ఉన్నారండి. కార్గిల్ యుద్ధంలో పోరాడిన యోధులు కూడా. మీరు అట్లీస్ట్ వాళ్ళకైనా రెస్పెక్ట్ చేసి దయచేసి మీరు అనుకున్నది కొద్దిగా వెనక్కి తీసుకోవాలని ప్రార్థిస్తున్నాం మిమ్మల్ని.